హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా స్పా సెంటర్ల ముసుగులో లైంగిక కార్యకలాపాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే పోలీసుల దాడుల్లో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్న కొత్త దారుల్లో పాడు పనులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ టీంల ఆధ్వర్యంలో మాధాపూర్లోని జోన్లో స్పా సెంటర్ల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని స్పా సెంటర్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉండాలని, పాడు పనులకు ఆస్కారం ఇవ్వదని సూచించారు. ఇటీవలే ఘటనల నేపథ్యంలో స్పా సెంటర్లలో లైంగిక కార్యకలాపాలకు పాల్పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే స్పా సెంటర్లు పనిచేయాలని, నివాస గృహాల్లో స్పా సెంటర్లు నిర్వహించకూడదని చెప్పారు. స్పా సెంటర్స్ లో మసాజ్ చేసేవాళ్లు, ఫిజియోథెరపీ నిపుణులు కానీ, థెరపీలో అర్హత కలిగిన వారు కానీ ఉండాలన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బందితో పాటు ఉద్యోగులందరి వివరాలు రిజిస్టర్ లో పొందుపరచాలని ఆదేశించారు. సెంటర్ పేరు, లైసెన్స్ నెంబర్ వివరాలు, పని గంటల వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పా సెంటర్లకు సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.